ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పాతపాటే పాడారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కేవీపీ. కనీసం రైల్వే జోన్ విషయంలో కూడా గట్టి హామీ ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా హడావుడి చేసిన వాళ్లు అధికారంలోకి వచ్చాక మాటెందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు ఆయన. అయ్యా, ఇవన్నీ నిన్న గౌరవనీయులైన మహారాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు గారు ఇచ్చినయేనా, లేక తమరేమన్నా కొత్తగా ఇవాళ ఇస్తున్నారా అని అడిగాను. అడిగితే వారు వాటిల్నే మళ్ళీ తిప్పి మళ్ళీ పేజీలు మార్చి, ఎట్లీ గారు న్యాయ కోవిదులు, ఆయనకు వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ అడ్వకేట్గా పేరుంది. వారు దాన్ని రకరకాలుగా తిప్పి అయ్యే విషయాలు చెప్పారు తప్ప ఒక్క కొత్త విషయం చెప్పలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన మేలు ఎట్లా చేస్తారో, 2018 లోపల పోలవరం ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదు. స్పెషల్ రైల్వే జోన్ సంగతి చెప్పలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదని చెప్పారు. బ్యాక్వర్డ్ జిల్లాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ఏమీ చేయకపోవట్లేదని చెప్పారు. ఇవే కాకుండా విభజన హామీలో చట్టంలో పొందుపరిచిన అనేక అంశాల గురించి కూడా ఏ విధమైన కనీసం చేయకపోయారు, చేయబోతున్నామని హామీ కూడా ఇవ్వలేదు.